హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నీవా. ఈ రోజు మనం నుమాయిష్కి వెళ్ళబోతున్నాం. నుమాయిష్లో ఏమేం స్టాల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మేము ఏం పర్చేస్ చేసామో అవి కూడా వీడియో లాస్ట్లో చూపిస్తాను. సో మేక్ షూర్ టు వాచ్ టిల్ ది ఎండ్. మేమైతే సాటర్డే వెళ్ళాము 10th January. సో నుమాయిష్ వెళ్ళాలి అని అంటే బెస్ట్ వే ఈజ్ మెట్రో. ఒకవేళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మెట్రో వెళ్తే యూ కెన్ గెట్ డౌన్ అట్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్. అది దిగగానే మీకు గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అవ్వచ్చు. మేమైతే ఫస్ట్ చార్మినార్ వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చామన్నమాట. సో అందుకు నేను గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాను. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్. ఒకవేళ క్యాష్ తో తీసుకోవాలి అని అంటే అక్కడ కౌంటర్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. లేదనంటే అక్కడ ఒక క్యూఆర్ పెట్టారు, అది స్కాన్ చేసి వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. మేమైతే అస్సలు క్యాష్ క్యారీ చేయలేదు. సో నేను క్యూఆర్ స్కాన్ చేసి దాని నుంచి పే చేసుకున్నాను. నుమాయిష్ వెళ్ళడం నేను ఇది 3rd year, ప్రీవియస్ 2 years కూడా వెళ్ళాను. సో గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాక నేను రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మనం రైట్ కి వెళ్తే గేట్ నెంబర్ 2 సైడ్ వెళ్ళిపోతాము. సో నేను గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యి గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి ఎగ్జిట్ అవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే గేట్ నెంబర్ 2 బయట, ఐ మీన్ నియర్ ద మెట్రో స్టేషన్, అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ అవంతా. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ బాగుంటుంది. సో అటు నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నాను కాబట్టి నేను ఇలా స్టార్ట్ చేశాను. సో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ అయితే నాకు కార్డ్ సెట్స్ కనిపించాయి అండ్ దే వర్ ప్రైస్డ్ at 350 రూపీస్. అండ్ ఫర్ 350 రూపీస్ అవైతే చాలా బాగుండే. ఫస్ట్ నేను ఈ పింక్ కలర్ ది చూసాను, వాటి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. కానీ నేను ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాను అంతే. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టేశారనమాట, ట్యాగ్స్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి. అదే మంచిగా అనిపిస్తుంది. ఎంత బార్గెన్ చేయాలి, ఎలా చేయాలి కూడా అర్థం కాదు కదా. సో ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న దగ్గర మనకి ప్రైస్ నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. దీని దగ్గర కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉండే 350 రూపీస్. సో కొంచెం సేపు చూసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాము. దాని పక్కనే ఒక క్యూట్ కీ చైన్స్ ది కనిపించింది. సో అందులో ఒక చిన్న కెమెరా ఉందన్నమాట. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం దీంతో. దాంట్లో చూసి ఇలా క్లిక్ చేస్తూ ఉంటే లోపల ఫొటోస్ మారుతూ ఉంటాయి, విచ్ వాస్ వెరీ క్యూట్. బొమ్మలు మారుతాయి లోపల. సో ఆ కీ చైన్స్ అన్ని చూసుకొని దాని తర్వాత పక్కనే క్రాకరీ యూనిట్ ఉండే. సో క్రాకరీ యూనిట్ చూస్తుంది మా మమ్మీ. అమ్మలు అంతే కదా, ఈ క్రాకరీ యూనిట్ దగ్గర బెడ్షీట్ల దగ్గర ఆగిపోతారు. ఈ క్రాకరీ యూనిట్ లో యాజ్ సచ్ నాకేం రిక్వైర్మెంట్ లేదు ప్రస్తుతానికి అయితే. ఇంకా అందుకోసమే లోపలికి వెళ్ళలేదు, వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి. దాని పక్కనే ఇంకొకటి సెరామిక్ పాట్స్, కప్స్ అవన్నీ ఉండే అనమాట. దే వర్ వెరీ గుడ్. చాలా పింట్రెస్టీ టైప్ ఉండే ఆ కప్స్ కానీ మగ్స్, చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి. ప్రింట్స్ అవి కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. ఆ కప్స్ కానీ అండ్ దెన్ ఇది లైక్ ఏదైనా పెట్టుకొని మూసుకునేది, ఇవి చాలా బాగున్నాయి అనమాట. కలర్ఫుల్ గా మంచిగా అనిపించాయి. అండ్ దెన్ ఈ క్యూట్ కప్స్, ఇవి నిలబడినట్టు ఉన్నాయి కార్టూన్ లాగా. దే వర్ క్యూట్. అండ్ దెన్ ఈ జార్స్ చూసాము. ఈ జార్స్ అయితే నేను ప్రైస్ అడిగాను, దే వర్ ప్రైస్డ్ at 150. అండ్ దెన్ ఆ క్యాండిల్ హోల్డర్స్, ప్లాంట్ కి వాటర్ పోసుకునేవి జార్స్, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. నాకు వాళ్ళ వాస్ కలెక్షన్ కూడా చాలా నచ్చింది, కానీ అది తీసుకుంటే క్యారీ చేయడం కష్టం అవుతుంది అని చెప్పి తీసుకోలేదు. మేబీ నెక్స్ట్ టైం ఐల్ టేక్ సంథింగ్ ఫ్రమ్ దాట్. ఎందుకంటే నాకు బాగా అనిపించాయి అండ్ చాలా వరకు నాకు తీసుకోవాలనిపించింది. ఆ బౌల్స్ కానీ అండ్ దెన్ ఈ ప్లేట్స్ అవన్నీ మంచిగా అనిపించాయి చాలా. ఇంకొకటి ఈ వాజ్ అడిగాను నేను, ఈ రౌండ్ ది, అండ్ హీ సైడ్ ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 550 రూపీస్. అండ్ దెన్ దాని పక్కనే ఈ మ్యాథ్స్ షాప్ ఉండే అనమాట. మేము వెళ్ళిపోతుంటే వాడు పిలిచి చూడండి చూడండి అన్నాడు. సర్లే ఎలా అయినా నా ఫుల్ మిర్రర్ కోసం కింద నేను ఒక రౌండ్ కలర్ మ్యాట్ చూస్తున్నాను. సో ఏదైనా ఉంటే చూద్దాము అని చూసాం. ఇది నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు. దేవర్ ప్రైస్ 350 రూపీస్ ఆ రౌండ్ మ్యాట్స్ అయితే. ఇంకా వేరే కలెక్షన్ కూడా చూసాం లోపల, బట్ చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. నా లాంగ్ మిర్రర్ కి అంత పెద్ద అవసరం లేదు, నాకు ఇంకా చిన్నవే కావాలి. సో నాకు అక్కడ ఏం సెట్ అవ్వలేదు. हाँ इतना बड़ा नहीं चाहिए, छोटा ही दीदी, वो लग रहा है आपको ना मिरर के लिए बस. हाँ ठीक है, मेरे के लिए है। अरे वो बड़ा भाई, देखो ये ले लो, ये छोटा है दीदी, ये कितने? ये 950 का आएगा आपको. అండ్ దాని తర్వాత ఇక్కడ వుడెన్ స్టూల్స్, చైర్స్ అండ్ కొన్ని హోమ్ డెకోర్ పీసెస్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంటాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో దాని దగ్గరికి వెళ్ళలేదు నేనైతే. దాని పక్కన కూడా మళ్ళీ మ్యాట్స్ షాప్ ఉండే ఒకటి, అక్కడ బటర్ఫ్లై మ్యాట్ మంచిగా అనిపించింది చూడడానికి. దాని తర్వాత తిరిగి వస్తూ ఇక్కడ బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్ ఉండే అనమాట, అవన్నీ చూస్తూ వచ్చాం. దాని తర్వాత కొన్ని స్టాల్స్ దగ్గర ఇలా 350 రూపీస్ అండ్ 200 రూపీస్ కి టాప్స్ పెట్టారు. అండ్ చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి, లైక్ 150 అదంతా. సో దాని తర్వాత లైక్ కార్నర్ ఎండ్ లో ఈ యొక్క షాప్ ఉండే అనమాట. షాప్ ఎస్ఎచ్ కాదు, బయటకు పెట్టాడు. సో ఈ క్రాప్ టాప్స్ అన్ని దే వర్ ఫర్ 500 రూపీస్, 500 రూపీస్ కి 2 అనమాట. సో చూసాం, క్వాలిటీ బాగుంది, థిక్ గా అనిపించాయి. సో ఏది తీసుకున్నా గానీ 2 పీసెస్ తీసుకోవచ్చు ఫర్ 500 రూపీస్. హీ వాస్ గివింగ్ సింగిల్ పీస్ ఆల్సో ఫర్ 250. సో ఇది కొంచెం సేపు చూసాము. క్రాప్
షర్ట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ టీ షర్ట్స్ ఉన్నాయి, క్రాప్ టీ షర్ట్స్, దాని కింద ఓవర్ సైజ్ షర్ట్స్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది. అక్కడ ఏదైనా తీసుకుందాము అని చెప్పి చాలా సేపు చూసి తీసుకొని వచ్చాము. అండ్ అదే దాంట్లో బయట వాడు కుర్తీస్ కూడా పెట్టాడనమాట. 2 పీస్ సెట్స్ అంటే మోస్ట్లీ కార్డ్ సెట్స్ లాగే ఉన్నాయి. చాలా వరకు కార్డ్ సెట్స్ లా ఉన్నాయి. ఆ ప్రింట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. సో ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్ 400 రూపీస్. ఏది తీసుకున్నా కానీ 3 హ్యాంగర్స్ లో ఏది తీసుకున్నా 400 రూపీస్. దాని పక్కన ఇంకొక షార్ట్ కుర్తీ స్టాల్ లాగా ఉంది. సో ఒకటి తీసుకుంటే 200 రూపీస్ అండ్ 3 తీసుకుంటే 500. దాని తర్వాత మా మమ్మీ బెడ్షీట్స్ చూసింది. బెడ్షీట్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క షాప్ లో సేమ్ ప్రైస్ ఉన్నాయి. 1000 కి 3 అండ్ క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. లైక్ 1000 కి 3, 1200 కి 3 అలా. అండ్ కొన్ని క్విల్స్ అండ్ కంఫర్టర్స్ టైప్ ఉన్నాయి. అవి 550 రూపీస్ అలా ఉన్నాయి. కొంచెం సన్నవైతే, లావైతే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. 1000 కి 3 లో హీ వాజ్ ఆల్సో గివింగ్ అ సింగిల్ పీస్ అన్నమాట. 3 తీసుకోము అని అంటే అండ్ 325 రూపీస్ కి ఇచ్చాడు. దాని తర్వాత ఈ చిన్నపిల్లల ఫ్రాక్స్ చూసాము. దే వర్ ప్రైస్డ్ 250 రూపీస్. అండ్ దెన్ ఈ నైట్ ప్యాంట్స్ ఉన్నాయి. దే వర్ ప్రైస్డ్ 150. చూసాను కానీ ఏం తీసుకోలేదు నేను. అటు అంతా ఆల్మోస్ట్ ఇలా ఫిక్స్డ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. నైట్ ప్యాంట్స్, కుర్తీస్, షర్ట్స్ అండ్ స్కర్ట్స్ ఉన్నాయి. స్కర్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఫర్ 200 రూపీస్. అండ్ దాని తర్వాత ఇలా ఒక వేస్ ఉంటాయి కదా, కనెక్టింగ్ వేస్, అందులో అంతా చికెన్ కర్రీ సెక్షన్ ఉంటుంది. ఒక 3-4 లైన్స్ వరకు మొత్తం చికెన్ కర్రీ కలెక్షన్ ఉంది. అండ్ అన్ని షాప్స్ తోని కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అక్కడ చూసాము, అలా జస్ట్ చూసుకున్నాం అంతే. చికెన్ కర్రీ తీసుకోవాలని అయితే అనుకోలేదు. అండ్ ఈసారి చికెన్ కర్రీతో పాటు కోటా ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం ఇక్కడ నుంచి ఒక బ్యాగ్ తీసుకున్నాం అనమాట. స్టాల్ ఈ స్టాల్ ఉంటే ఐ థింక్ కొన్ని డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. దట్ ఏదైనా స్టెయిన్స్ నార్మల్ వాటర్. You have been studying in school, colleges, sodium remove all the dust particles from the cloth. It's very simple. You can use in daily life. Just think haldi, gudka, chai, pan masala, oil, periods blade. ఏదైనా బాట మార్కలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. Just rub with the free hand. If the stain is old, just use the brush. That's all. Okay, it's very useful product daily life. వాషింగ్ మిషన్ లో బట్టలు ఉంటాయి, మంచిగా వెళ్ళవు. హాఫ్ కట్ చేసి సర్ఫ్తోనే వేసేయండి. సోడియం విల్ రియాక్ట్ విత్ సర్ఫ్. విల్ గివ్ యూ ద రిజల్ట్ ఇస్ హియర్. So as you can see, the stain has gone. Okay, our stall is here. Stall number is 12. Yeah, from Ajanta Gate. It's our number is there. All over Hyderabad free delivery. అందులో ఒకటి తీసుకుంటేమో 30 రూపీస్, 50 రూపీస్ కి 2 అండ్ 100 రూపీస్ కి 5. దాని నుంచి రైట్ సైడ్ లేన్ లో మొత్తం ఈ ఫ్లవర్స్ కలెక్షన్ ఉండే అనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వి. ఆ పాట్స్ అదంతా చాలా బాగుండే. ఆల్మోస్ట్ ఆ లైన్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉండే. దాని తర్వాత ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసాము. చాలా టెంప్టింగ్ గా అనిపిస్తాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే. ఇవైతే కొన్ని ఏమో 100 రూపీస్ పైనవన్నీ, కిందవన్నీ 150 రూపీస్ అనమాట. అండ్ ఈసారి రెడీమేడ్ బ్లౌజెస్ ది కూడా కలెక్షన్ చాలా బాగుంది. ఎవ్రీ టైం రెడీమేడ్ బ్లౌజెస్ ది కలెక్షన్ చాలా బాగుంటుంది. ఈసారి పెయింటెడ్ వి ఉన్నాయి, ఎంబ్రాయిడర్డ్, డిజైనర్ వేర్, చాలా వరకు రెడీమేడ్ బ్లౌజెస్ బాగున్నాయి. నాకు గుర్తున్నంత వరకు మేము 2 స్టాల్స్ చూసాం రెడీమేడ్ బ్లౌజెస్ వి. ఒకటేమో గేట్ నెంబర్ 3 సైడ్, ఇంకొకటి గేట్ నెంబర్ 2 నుంచి రైట్ సైడ్ లో ఒకటి చూసాము. అండ్ దాని తర్వాత ఫుడ్ బ్రేక్ అనమాట. లంచ్ చేయలేదు కాబట్టి నేనేమో ఒక చాక్లెట్ కోన్ తీసుకున్నాను, మమ్మీ ఒక ఆరెంజ్ బార్ తీసుకుంది. సో మేము ఇద్దరం తింటూ వెళ్తున్నాము. క్రౌడ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా చూసాము. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళేటప్పటికి 6 అయిపోయింది అనమాట. సో చీకటి పడినప్పుడు క్రౌడ్ అంతా ఎక్కువ వచ్చేసి మొత్తం గజిబిజిగా అనిపించేది. బట్ ఇప్పుడు అందరూ ఊర్లకు వెళ్ళిపోవడం వల్ల ప్రశాంతంగా అసలు ఎంత పీస్ఫుల్ గా అనిపించింది అంటే మంచిగా చూడగలిగాము. లేదంటే నాకు క్రౌడ్ ని చూస్తే ఇంకా షాపింగ్ చేయబుద్దు, బుర్ర పిచ్చైపోతుంది నాకు. అండ్ దాని తర్వాత మేము ఇయర్ రింగ్స్ చూసాము. ఏది తీసుకున్నా సరే 50 రూపీస్ అనమాట. దాని తర్వాత ఈ నేమ్ బోర్డ్స్ పెద్దవైతే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అండ్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ని బట్టి 300, 500, 600 అలా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. అండ్ ఈ స్మాల్ కిచెన్స్ అయితే దాని మీద రాసి ఇవ్వడానికి 100 రూపీస్. నేను షాపింగ్ లో ఏది తీసుకున్నా ఏది తీసుకోకపోయినా ఇయర్ రింగ్స్ మాత్రం పక్కా తీసుకుంటాను. ఒక ఏదైనా డిజైన్ నచ్చితే ఆ కలర్ డ్రెస్ నా దగ్గర ఉన్నా లేకపోయినా తీసుకుంటాను. ఎప్పటికైనా యూజ్ అవుతుంది, దేనికైనా కాంట్రాస్ట్ అయినా పేర్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడైతే నాకు ఆల్రెడీ 2 కలర్స్ మైండ్ లో ఉన్నాయి. నేను సంక్రాంతికి కుట్టుకున్న అవుట్ఫిట్స్ కి ఇయర్ రింగ్స్ అయితే లేవు. ఆ కలర్ లో ఏదైనా తీసుకుందాము అని చెప్పి వాడిని అడిగి ట్రై చేశాను. ముందు కూడా ఇయర్ రింగ్స్ బండి మీద చూసాను. ఆ బండి మీద అయితే వాళ్ళు 250, 350 చెప్పారు. ఇక్కడైతే మొత్తం ఫిక్స్డ్ ప్రైస్, ఏది సెలెక్ట్ చేసుకున్నా గానీ 150 రూపీస్. ఆ బండి మీద వాడిని బార్గెన్ చేసే కంటే ఇలా ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్న దగ్గర తీసుకోవడం బెటర్. క్వాలిటీ అయితే ఆల్మోస్ట్ సేమే ఉంది. ఆల్మోస్ట్ కాదు, నాకు సేమే అనిపించింది. అక్కడ చూసిన ఇయర్ రింగ్స్ అండ్ ఇక్కడ చూసింది డిజైన్ కూడా సేమ్ అండ్ మొత్తం సేమ్. మా మమ్మీ అయితే కలర్స్ నేను మళ్ళీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాను
కొంటానో లేదో అని చెప్పి ఆ ఫ్యాబ్రిక్ ది కొంచెం కట్ చేసి పీస్ తెచ్చింది. సో నాకు కలర్ చూస్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. ఈ ఇయర్ రింగ్స్ షాప్ అయితే రైట్స్ కి దగ్గరలో అన్నమాట. ఒకవేళ మీరు గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయితే రైట్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ముందు చాలా షాప్స్ లో కాశ్మీరీ సారీస్ చూసాము. ఒక పర్టికులర్ డిజైన్ మమ్మీకి నచ్చింది. సో ఫైనల్ గా ఈ స్టోర్ లో వాడిని అడిగి ప్రైస్ ఓపెన్ చేసి చూస్తుంది. ఈ టోల్ 1200 రూపీస్ అని ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో బార్గెన్ చేసి లాస్ట్ కి 800 రూపీస్ కి తీసుకుంది. ఈ స్టాల్ నంబర్ వాస్ 2256 ఆర్ సంథింగ్. కలెక్షన్ అయితే బాగుంది. ఇంకొక బ్లాక్ సారీ కూడా నచ్చింది. బట్ ఈ టోల్ 2000 రూపీస్ అది తీసుకోలేదు. ఓన్లీ ఈ సారీ తీసుకున్నాం. దాంతో స్టాల్ నంబర్ 88 అండ్ 89 ఏదైతే ఆన్లైన్ లో చెప్తున్నారో ఆ స్టోర్స్ కి కూడా వెళ్ళి కోటా ఫ్యాబ్రిక్స్ చూసాము. బట్ అక్కడ పర్టికులర్లీ ఆ స్టోర్స్ లో రష్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ద ప్రైసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ 1200, 1800 అలా ఉన్నాయి అనమాట మంచివన్నీ. సో జస్ట్ చూసి వచ్చాను. అక్కడ నుంచి ఇంకా మేము గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిట్ అయిపోయి అక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూస్తున్నాను. లోపల కంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ స్పెసిఫికలీ బయటే బాగున్నాయి. అండ్ 100 రూపీస్ అనమాట ఎక్కడ ఏ షాప్ లో అయినా సరే. సో ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. బట్ అప్పటికే నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. చాలా తిరిగి కాల్ ఫుల్ నొప్పులు వస్తున్నాయి అనమాట. ఇంకా ఓపిక లేక అది తీసుకోకుండా వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాము అని చెప్పి జస్ట్ చూసి వచ్చేసాను. అక్కడ ఇలా గవ్వల్వి అలా చాలా డిజైన్స్ ఉన్నాయి. సో బయట మీరు చూడొచ్చు. అక్కడ నుంచి ఇంకా మెట్రో తీసుకుని మేము ఇంటికి వచ్చేసాము. వి వర్ సో టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ అండ్ ఆల్సో తినలేదు కాబట్టి అస్సలు ఓపిక లేదు. హలో, సో వీఆర్ బ్యాక్ ఫ్రమ్ నుమాయిష్కి వెళ్ళి వచ్చేసాం. త్వరగానే వచ్చేసాం. ఆల్మోస్ట్ 8 ఆ టైంకి వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉండే. బికాస్ అందరు ఊర్లకి వెళ్ళిపోయారు కదా. సో ఎక్కువ జనం లేరు. సో ఈజీగా అయిపోయింది. ఇంకా త్వరగా చేసుకొని వచ్చేసాం. ఈ రోజు మెయిన్లీ జస్ట్ చూడడానికి వెళ్ళాము. ఎక్కువ షాపింగ్ చేద్దాము అని వెళ్ళలేదు. బట్ ఎక్కడైనా ఏదైనా కొంచెం మంచిగా అనిపిస్తే ఈరోజు షాప్ చేసాం. మేము మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్తాము. సో అప్పుడు ఎక్కువ షాప్ చేస్తాను. ఇప్పుడైతే అసలు కొంచెం ఏం కొన్నామో చూసిద్దాం. ఫస్ట్ అయితే ఈ వాచ్ తీసుకున్నాను. వెళ్ళిన ఫస్ట్ స్టోర్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇదే కొన్నాను. అండ్ ఫస్ట్ 150 చెప్పాడు అండ్ హీ గేవ్ అస్ ఫర్ 130. సో దిస్ ఇస్ ద వాచ్. ఇంకొకటి నచ్చింది బ్లాక్ అండ్ వైట్ ది. బట్ దాంట్లో వేరే కలర్స్ ఏం లేకుండే అనమాట. డిజైన్ నచ్చినా కానీ. సో ఇంకా ఉన్న వాటిలో ఇది బాగుంది అని అనిపించింది. అందుకని ఇది తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఈస్ దిస్. అండ్ నెక్స్ట్ నేను ఒక క్రాప్ టాప్ లాంటిది ఒకటి తీసుకున్నా. సో ఇది ఇలా వచ్చిందనమాట షార్ట్ మోడల్. సో హీ టోల్డ్ 500కి 2 అని చెప్పి. బట్ నేను ఒక్కటే తీసుకున్నాను. నాకు ఒక్కటే నచ్చింది ఎక్కువ అన్నిట్లో. సో ఒక్కటే 250 రూపీస్కి తీసుకున్నా. సో దిస్ ఇస్ దిస్. మెటీరియల్ చాలా థిక్గా ఉంది. సో మెటీరియల్ బాగుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ హుడీ. ఇది మా పిన్ని పిల్లల కోసం తీసుకున్నాము. సో హ్యాండ్స్ అండ్ బ్యాక్ ఏమో ఇలా వచ్చింది. క్యూట్గా అనిపించింది అందుకని చెప్పి ఇది తీసుకున్నాం. అండ్ దిస్ వాజ్ ఆల్సో ఫర్ 150. మెటీరియల్ అయితే చాలా బాగుంది. క్లాత్ అండ్ క్వాలిటీ బాగుంది అని అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. నేను షరారా తీసుకున్నాను. షరారా కుట్టుకున్నాను భోగి కోసం. సో దానికి ఇది బాగుంటాయి అని అనిపించి ఇది తీసుకున్నా. దిస్ వాస్ ఫర్ 150. అండ్ అదే షాప్లో ఇంకొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా 150 రూపీస్ అనమాట. పెట్టుకుంటే బాగా అనిపించాయి. సో దేనికైనా బాగుంటాయిలే. కొంచెం పీచ్ గోల్డ్ ఆ షేడ్ వచ్చింది. సో బాగా అనిపించి ఇది తీసుకున్నాను. క్లోజర్ లుక్. అండ్ ఇంకొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవి. నేను మోస్ట్లీ ఇయర్ రింగ్సే కొంటాను. ఆక్సిడైజ్డ్ పక్కా ఏదో ఒకటి కొంటాను నేను. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. మేము ఎంటర్ అయింది గేట్ నెంబర్ 3 నుంచి. ఎగ్జిట్ అయింది గేట్ నెంబర్ 2. గేట్ నెంబర్ 2 ముందు అయితే చాలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. బట్ తిరిగి వచ్చినప్పటికీ చాలా ఎగ్జాస్టెడ్ అనిపించింది. అండ్ క్రౌడ్ కూడా కొంచెంగా పెరుగుతున్నారు. ఇంకా నేను వచ్చేసా. మళ్ళీ వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇది అయితే నుమాయిష్ లోపలే కొనుక్కున్నాను. దిస్ వాస్ ఫర్ 50 రూపీస్. బాగుంది. లైట్ వెయిట్గానే ఉంది. సో దిస్ వాజ్ 1. అండ్ మధ్యలో ఇవి తీసుకున్నాం. అదే స్టెయిన్స్ని రిమూవ్ చేసేవి 5 తీసుకున్నాం ఫర్ 100 రూపీస్. అండ్ దెన్ వెళ్ళినప్పటి నుంచి మా మమ్మీ బెడ్షీట్స్ అంటూనే ఉంది. వచ్చే వరకు కూడా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మా అమ్మది బెడ్షీట్స్ మీదే ఉంది. సో బెడ్షీట్స్ తీసుకోకపోతే ఇంకా తిరిగి రాదు అని చెప్పి ఒకటి తీసుకున్నాం. దిస్ ఇస్ 1 బెడ్షీట్.
కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట. ఉంటాయి కదా 1000కి 3 అలా, అందులో ఓన్లీ ఒక్కటే తీసుకున్నాం ఫర్ 325 రూపీస్. సో ఇదొకటి. ఇంకా మమ్మీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ బెడ్షీట్ తీసుకుందాం అనింది. బట్ మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము అని చెప్పొచ్చేసా. ఫుల్ కాలు నొప్పులు వచ్చేసాయి వచ్చే టైంకి, ఇంకా నా వల్ల కాలేదు అసలు. సో ఇంకా వచ్చేసాను. దాని తర్వాత మా చెల్లి కోసం ఈ బ్యాంగిల్స్, ఇవి యాక్చువల్లీ నుమాయిష్ నుంచి కాదు, మదీనా దగ్గర తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఒకటి మా చెల్లి కోసం, అండ్ ఇవి ఒకటి. దానికి ఇలాంటివే కావాలి అని అనింది అనేసి ఇవి తీసుకున్నాం. సో దట్ వాజ్ అబౌట్ మై షాపింగ్. ఓకే, సో ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. ఈ శారీ తీసుకుంది మా మమ్మీ. ఒక 2-3 షాప్స్ చూసింది, ముందు అడిగింది కూడా అనమాట. ఎందుకో చాలా నచ్చింది అంట, ఈ టైప్ ఆఫ్ డిజైన్ చాలా నచ్చింది అని చెప్పి అడిగింది. ఫస్ట్ ఒక షాప్లో 1800 చెప్పాడు, దాని తర్వాత ఇది కూడా 1200 చెప్పాడు ఫస్ట్, ఇంకా 800కి అడిగి తీసుకుంది లాస్ట్కి. సో ఇది అనమాట శారీ. ఇది చూపించడం మర్చిపోయి సడన్గా గుర్తొచ్చింది. సో దిస్ ఇస్ ద లాస్ట్ పీస్ దట్ వి టుక్. ఇదే మా షాపింగ్ అంతా ఈరోజు. ఫుల్ ఎగ్జాస్టెడ్ ఉన్నా నేనైతే, బట్ ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. సో లెట్స్ సీ. అండ్ మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళి అప్పుడు మళ్ళీ షాపింగ్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ do not forget to like and share this video. Bye bye.